దేవుడు ఎంతో మంది ప్రవక్తల త్యాగాల ద్వారా, ఎంతో మంది మిషనరీస్ త్యాగాల ద్వారా ఈరోజు పరిశుద్ధ గ్రంథాన్ని నీ చేతిలోకి నా చేతిలోకి దేవుడు అనువదించుడు. ఈరోజు నువ్వు నేను ఇంత సునాశయంగా ఇంత సుఖంగా బైబిల్ చదువుకుంటున్నామంటే వాళ్ళ యొక్క త్యాగం దేవునికి స్తోత్రం. అందుకే ఇక్కడ ఎహెజ్కేలుతో ఒకటే మాట చెప్తున్నాను. 8వ వచనం చూద్దాం. నరపుత్రుడా, ఎహెజ్కేలు 2వ అధ్యాయము 8వ వచనం. నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక నేను నీతో చెప్పిన మాట విని నోరు తెరిచి నేను ఇచ్చు దానిని భుజించుము అనెను. భుజించాలి దేవునికి స్తోత్రం. ప్రతి పూట, ప్రతిరోజు, ప్రతి సాయంత్రం, ప్రతి రాత్రి భుజించాలి. నేను చూచుచుండగా దేవునికి స్తోత్రం, నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకొని ఒక చెయ్యి నా ఎద్దకు చాపబడి ఆయన దానిని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను రాయబడినదై ఉండెను. మహావిలాపమును మనోదుఃఖమును రోదనమును అని అందులో రాయబడి ఉండెను. మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చి, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము, ఈ గ్రంథమును భక్షించి ఇజ్రాయేలు ఎద్దకు పోయి వారికి ప్రకటన చేయము. ఇప్పుడు గ్రంథం చదవకుండా, వాక్యం ధ్యానించకుండా, వాక్యంలో ఉన్నది విశ్వసించకుండా పోయి నేను వాక్యం చెప్పొస్తా అంటే ఎట్లా కుదురుతుంది కదా? దేవుడు ఏమంటుండు? నువ్వు తిని భక్షించి ధ్యానించి నువ్వు అనుగ్రహం పొంది నువ్వు దాంట్లో నుంచి అన్ని విశ్వసించుకో, అప్పుడు నువ్వు వెళ్ళి చెప్పాలి. నువ్వు ఈజీగా వెళ్ళి నేను చదువుకున్నా కదా, నాకు అన్నీ వచ్చు, నాకు అంతా తెలుసు, నేను పోయి చెప్తా అంటే కుదరదంటుండు దేవుడు. నువ్వు తినాలి, ఫస్ట్ నువ్వు ధ్యానించాలి, నువ్వు ఆరాధించాలి, నువ్వు స్తుతి చేయాలి. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారంగా తీసుకొని దాంతో నీ కడుపు నింపుకోమని నాతో సెలవేయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వల్ల మధురంగా వాక్యము నీ జీవితానికి మధురమైంది, ఆశీర్వదింపబడింది. నీ కుటుంబానికి అవసరం, నీకు అవసరం. ప్రతి దగ్గర కూడా నువ్వు వాక్యాన్ని చదవడానికి, వినడానికి శ్రద్ధ చూపినప్పుడు దేవుడు నీ కుటుంబం పట్ల శ్రద్ధ చూపుతాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసానికి స్తోత్రాలు. గొప్పది అద్భుత ఆశ్చర్యకారాలు చేస్తుంది తండ్రి. బిడ్డలు దీవించు, వాక్యంతో, ప్రార్థనతో, ఆరాధనతో, నీ ఆత్మతో నిలబడేటట్టు నీ సామర్థ్యత దయచేతండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.